అస్మద్గురుభ్యో నమ. కర్మ సిద్ధాంతము చాలా కఠినమైనది అనే విషయాన్ని భగవాన్ రమణ మహర్షుల వారు ఒక సంఘటన ద్వారా తన శిష్యుడికి వివరించిన సందర్భాన్ని మనం కూడా తెలుసుకుందాం. కర్మ సిద్ధాంతము చాలా కఠినమైనది. అది ఎవరికీ అర్థం కాదు. మహాజ్ఞానులను కూడా మోసం చేస్తుంది. కర్మను అనుభవించాలి, నిందిస్తే ప్రయోజనం లేదు అని తెలుసుకున్నారు. రమణ మహర్షి వారు ప్రతిదినము స్నానం చేయడానికి అరుణాచలంలో ఉన్న నదికి పోతూ ఉండేవారట. ఆయన వెంట కృష్ణ అనే ఒక భక్తుడు కూడా పోయేవారు. ఒకనాడు రమణ మహర్షి నదికి పోతూ ఉంటే ఉన్నట్టుండి తన వెనక ఉన్న కృష్ణతో, కృష్ణ, నేను కట్టుకున్న పంచెను కొంచెం చించు అన్నారట. కృష్ణకు అర్థం కాలేదు. వారిద్దరూ ఒకరి వెనుక ఒకరు నడుస్తూనే ఉన్నారు. ఇంతలో ఒక ఈటక వచ్చి రమణ మహర్షి కాలి వేలు మీద పడింది. కాలి వేలు చితికి రక్తం కారుతుంది. ఆ రక్తాన్ని ఆపేందుకు రమణ మహర్షి పంచెను చింపమన్నారని అర్థం చేసుకున్నాడు కృష్ణ. అప్పుడు గ్రహించాడు. వెంటనే రమణ మహర్షి పంచెను చింపి కట్టుకట్టాడు. అనుకోకుండా జరిగిన ఆ సంఘటన గుర్తించి రమణ మహర్షులతో కృష్ణ ఇలా అన్నాడు, మహారాజ్, ఇటక వచ్చి మీ కాలి వేలు మీద పడుతుందనే విషయం ముందుగా మీకు తెలుసు కదా, మరి ఎందుకు ఆ ఇటుక దెబ్బ నుంచి తప్పుకోలేదు అని ప్రశ్నించాడు. అప్పుడు రమణ మహర్షి ఇలా చెప్పారు కృష్ణతో, అలా జరగదు కృష్ణ. పక్కకు తప్పుకుంటే ఎప్పుడో ఒకప్పుడు వడ్డీతో సహా కర్మను అనుభవించాల్సిందే. రుణము ఎంత తొందరగా తీరిపోతే అంత మంచిది కదా అని అన్నారు. కాబట్టి మనకు సంప్రాప్తించిన కర్మఫలాలను ఎప్పటికప్పుడు అనుభవించడానికి సంసిద్ధంగా ఉండాలి. ఆ విధంగా మనసు బుద్ధిని మనము చైతన్యవంతంగా చేసుకొని ఉండాలి. అంతేకాని మనం దానిని ప్రక్కకు నెట్టడం అని ప్రయత్నిస్తే మళ్ళీ అది మరింత మోపడయి మళ్ళీ ఎప్పటికైనా మనమే దానిని అనుభవించాల్సి ఉంటుందనే విషయాన్ని రమణ మహర్షుల వారు చక్కగా కర్మ సిద్ధాంతాన్ని వివరించిన సందర్భం. కాబట్టి కర్మశేషము అంటే మన జీవితంలో ఏ కర్మలైనా మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ జరగాలి అని ఉంటే దానిని మనము వాటి ఫలితాలను అనుభవించడానికే సంసిద్ధతను చూపించాలి, కానీ వాటి పట్ల విముఖత చూపించరాదు అన్న విషయము ఇక్కడ స్పష్టమైనది. హరి ఓం తత్సత్.